హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. లక్కీ గాడు ఎక్కడికి వెళ్తుంది? లక్కీ ఎవరు? లక్కీ పప్పు పడుతున్నట్టుంది కదా. ఎరకపోదామా? పడుతుంది. ఆయన ఇంకా ఇవాళ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము? లక్కీ గాడు చెప్తాడు ఇవాళ. లక్కీ నువ్వు చెప్పు. ఏడికి? సైలెన్స్ లక్కీ, ఇప్పుడు మాట్లాడదు. ఇప్పటిదాకా మొత్తం నాయిస్ సౌండ్. ఇంకా ఇవాళ అయితే ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉందని చెప్పేసి ఇంకా అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి. ఈ మధ్య అసలు వెళ్ళుడే కుదరట్లేదు. పెద్దమ్మ చనిపోయినప్పుడు ఒకరోజు నైట్కి వెళ్ళడం, మార్నింగ్కి వచ్చేయడం, లేదంటే మార్నింగ్కి వెళ్ళడం, తెల్లారితే వచ్చేయడం, మొత్తం ఇట్లే అయింది. మరి ఇవాళ కూడా అట్లే ఉండేటట్టుంది. లక్కీ అడికి వచ్చి తిప్పుకొచ్చినట్టు ఉంటుంది. ధీర స్కూల్కి వెళ్ళిపోయిండు. ఇంకా చెప్పు, కారే వాళ్ళే అందరు అడుగుతురు ఇందాక. కార్ అట వాళ్ళే. మా కార్ పని అయిపోయింది. కష్టాల్లో పాపం ఎండకు ఏసీ పని అయిపోయింది. తీరా సమ్మర్ టైంకి హ్యాండ్ ఇచ్చేసింది. అందుకే ఇక అన్నీ కారు తీసుకొని పోతుంది. లక్కీ అని కొత్త కారు గిఫ్ట్ ఎప్పుడు వస్తుందో. ఎవరు లక్కమ్మా? ఇటు చూడు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? తమ్ముడు ఎక్కడ? తమ్ముడిని స్కూల్కి పంపించి మేము జంపు. అడిగి తెలియదు పాపం. అమ్మమ్మ ఇంటికి పోతున్నాం. అది ఒక పెళ్ళి ఉంది కదా, పెళ్ళి ధీరజ్కి ఒక పెళ్ళి ఉంది బెట. ఒక పెళ్ళి ఉంది బెట. ఆ పెళ్ళికి వెళ్ళేసి ఎల్లారెడ్డిపేట దాకా వెళ్ళేసి వస్తామని చెప్పేసి మోసం చేసి వచ్చినాం. ఈ వీడియో చూసినాక మా సిచ్యువేషన్ ఏదో ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది. వాడి దగ్గర ఎట్లా తప్పించుకుంటామో ఏమో. లక్కీగాడు అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇదిగో చెల్లెని కూడా మధ్యలో పికప్ చేసుకున్నాము అడవి పదిరిలో. సో చెల్లె వెళ్ళి 2 days అవుతుందంట. హోలీకని వెళ్తే ఇంకా అక్కడే ఉంది. సో అందుకని ఇంకా నేను కూడా వస్తానంటే ఇంకా మా మరిది అయితే డ్యూటీ ఉందని ఆయన రాలేడు. కానీ ఇంకా పిల్లలిద్దరిని తీసుకొని చెల్లెల్ని తీసుకొని మేము వెళ్తున్నాము. మా చెల్లెతో చిన్న డిస్కషన్ అయితే ఉంది. ఇంకా చెల్లెకైతే ఒక పాప బాబు, మీ అందరికి తెలిసిందే కదా. ఇంకా అలాగా వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోమన్నా కూడా ఇద్దరు ఇట్లా అస్సలు ఎవరు రావట్లేదు. కాసేపే ఆ సైలెన్స్ అంతా, కానీ ఇంకా దాని తర్వాత ఉంటుంది అసలు కథ. ఇంకా అలాగా లక్కీ తల్లి కూడా మంచిగా అయితే ఈ జర్నీ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంది. సో ఫైనల్గా ఇంకా ఇంటికి వెళ్ళే వరకు అయితే ఆల్మోస్ట్ 1:30 అయిందన్నమాట. ఇంకా మన కామారెడ్డి నుంచి 3 hours జర్నీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఇంకా అలాగా ఫైనల్గా అయితే ఇదిగో కొంచెంగా టాపిక్ అవి ఇవి కొంచెం మాట్లాడుకుంటూ సో ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయినాం మేము. ఇంకా వెళ్ళేసరికి అయితే ఇంకా అమ్మ అయితే లేదు, ఫంక్షన్ దగ్గర ఉంది. కాల్ చేస్తే అమ్మ వచ్చిందన్నమాట. ఇంకా ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. రాగానే చిన్నమ్మ వాళ్ళ చెట్టుకు నాకు ఒక జామకాయ కనిపించింది. ఎర్రటి పండు ఉంటుంది అన్నమాట. దీనికైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా వెళ్ళగానే నా కంటికి ఇలా కనిపించింది. దాన్ని ఎలాగైనా తినాలని ఫిక్స్ అయిపోయినా అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా అక్క కూడా మ్యారేజ్కి వస్తుంది. మా అక్క కంటే ముందే ఇంకా నేను ఒక జామకాయ కోసేసుకొని నేను తినాలని మొత్తానికైతే ఫిక్స్ అయిపోయినా. వచ్చేసినాం. ఇది తెంపిన జామకాయ. ఏమైందిరా? चालू किया कोणती वाया देगरी वाया घर ऐका ना बेडरूम होत नाही అది మా అమ్మ ఒక రౌండ్ వేసుకొని వచ్చిందంట. वाया చీకటి అది किती कोणती बापू ఇదే ఉంది చెంపకాయ చాలా चाल नाही किती सात मशी आई भाल होत पूछी भाल आज 10 నిమిషం అయ్యి వెళ్ళి ఆడ వీడియో కాల్ దగ్గర కూబేది काय करू बस बाबू జామకాయ अचिनावा వెళ్ళి జాతా ఖాతా सगळं मला की हाफ कर ओ कट कर ना आती दिखा मिल जाओ అండ్ ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఇదిగో ఇంకా వెళ్ళిన ఒక 5 నిమిషాలకి అమ్మ ఇంకా వచ్చేసింది అన్నమాట. ఫైనల్గా అయితే ఇదిగోండి ఇంకా వెళ్దామని రెడీ అవుతున్నాము. మేమేమో మా అక్క కోసం వెయిటింగ్. ఇంకా మా చెల్లె రావాలా వద్దా అన్నట్టు కొంచెం అటు ఇటుగా, అందుకనే రెడీ అవ్వలేదు. సర్లే దగ్గరే కదా వెళ్ళేసి వద్దాం. ఆల్రెడీ మ్యారేజ్ కానీ వచ్చింది. ఇంకా పిల్లలు విసిగిస్తున్నారు ఏం రావాలని చెప్పేసి ఇంకా అటు ఇటుగా అయితే అలా కొంచెంగా డిసప్పాయింట్గానే ఉంది. ఇంకా మేమైతే మా అక్క ఇంకా కరీంనగర్ నుంచి వచ్చే వరకు ఇంకా తన కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫైనల్గా అయితే ఇంకా సర్లే లల్లి ఎలాగూ పక్కనే కదా. ఇంతకు మీకు అనిపించచ్చు మరి అయితే అన్నయ్య అంటున్నారంటున్నా మీ ఓన్ అన్నయ్య. నాకు ఓన్ బ్రదర్స్ లేరని మీ అందరికీ తెలుసు కదండి. నాకు కజిన్ బ్రదర్ వల్ల కూతురు మా కోడలి మ్యారేజ్ అన్నమాట. ఇంకా అందుకనే పక్కన ఇంకా ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు. ఇంతకుముందు 2 పిల్లలు మ్యారేజ్ అయినప్పుడు పిలిచారు కానీ ఇంకా మేము వెళ్ళలేదు. అందుకనే ఇంకా ఈరోజు ఇంకా ఎలాగైనా ఇంత దూరం అయినా కానీ పిలిచినప్పుడు వెళ్ళాలి కదా అనే ఉద్దేశంతో అయితే వెళ్ళాము.
केरी मन केरी तुम्हारी संगति का लागो मन चीमल कति लागे मन झाड़े पर है खो खो తినే वाय वेगो वेरो से रंबाडी है ये कीड़ी झाड़े पर री काय पर झाड़े पर इससे झाड़े पर री क्या तक कराई सर कना नहीं आइए ఏం తిన్నావురా జామకాయలు నేను తెంపితే వీళ్ళు రాగానే జామకాయ కాళ్ళు నాది ఆడబడ్డాయి పెద్ద చిన్న మొల్ల చెట్టు మీద వీడి కోసం వీళ్ళిద్దరి కోసం తెంపినట్టే ఉంది దబడి దిబడి అంతే एंडल खारा बेटा बेसन वो తాగే ये मायर खास बेटा बोलू है కాలు మీద కాలు పెట్టుకొని తింటున్నాడు रेजर पण అవునా అంటే ఎందుకు వెళ్తావే बेटा हम आता फोटो फोटो कर जावा बेटा वे काय करके बरगाडू केली అండ్ ఇలాగా మొత్తానికైతే లక్కీ తల్లికైతే అమ్మ అన్నం తినిపిస్తుంది ఇంకా లక్కీ పిల్లలు వస్తున్నారంటే అమ్మ వంట చేయకుండా ఉంటుందా ఇంట్లో అందుకని ఎగ్గు కర్రీ చేసి ఇంకా రెడీ చేసి పెట్టింది అన్నమాట అమ్మ ఒకటే డిసప్పాయింట్ అవుతుంది ధీరజ్ని కూడా తీసుకొస్తే అయిపోతుండే కదా ఒక 2 రోజులు ఉండేసి వెళ్తుంటివని అమ్మ ఇంకా డిసప్పాయింట్గా అదే టాపిక్ నడుస్తూ ఉంది కానీ ఏం చేసా ఈ మధ్య ధీరజ్కి పెళ్ళిళ్ళు అవి ఇవి అని చెప్పేసి బాగా డుమ్మాలు ఎక్కువ అయిపోయినాయి పైగా 7th క్లాస్ కదండి ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి ప్రిపరేషన్స్ ఉంటాయి సిలబస్ అంతా ఇలా కొంచెం అని చెప్పేసి ఇంకా నేను ధీరజ్ని తీసుకెళ్ళలేదు ఇంకా బైవాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బ్యాక్ సైడే కాబట్టి ఇలా నడుచుకుంటూ మా వదినే అమ్మ అందరితో కలిసి అయితే వెళ్తూ ఉన్నాము మా వదిన ఇలా అనగానే పాపం తను కూడా నా పైన ఇలా అనగానే చెయ్యేసి తను కూడా ఒక ఫోటో దిగుదని చెప్పేసి తను కూడా ఖుషి అయిందన్నమాట ఇలా ఉంటుంది ఎవరితోనైనా ఇలా కలుపుకొని వెళ్తూ ఉంటాం వెళ్తుంటే మా మరదలు ఆయన ఇంకా మా మేనల్లుడు కూడా దారిలో తినేసి వస్తున్నారు అన్నమాట ఇంకా అలాగా వాడికి నవ్వంటే నాకు చాలా ఇష్టం ఆ పల్లిగిలిచ్చి ఇట్లా నవ్వుతూ ఉంటాడు కదా బట్ చాలా బాగా అనిపిస్తుంది వాడి స్మైల్ నాకు చాలా ఇష్టము ఇంకా ఫైనల్గా ఇదిగోండి ఒకసారి ఇంటి ముందర వెళ్ళేసి కలిసేసి వచ్చినాము ఫస్ట్ తినేసి వెళ్దామని చెప్పేసి ఇదిగోండి ఇంకా అన్న అయితే నాకు అన్నం పట్టించిండు ఇంకా చూసారా చెల్లెల మీద ప్రేమతోని సో నల్లిబొక్క కూడా వేసిండు అనమాట ఫైనల్గా ఇలాగా అందరం అయితే భోజనం చేస్తూ ఉన్నాము ఇంకా తెలుసు కదా పెళ్ళంటే ఇంకా ఎలాగైనా మొత్తానికి నాన్ వెజే ఉంటుంది ఇక్కడ అక్క బావ నేను మా వారు మా చెల్లె అమ్మ చిన్నమ్మ వదినలు ఇలా మొత్తానికి అసలు ఇంటికి వెళ్తే టైమే తెలియదు మాకైతే ఇలా మొత్తం హడావిడి ఉంటుంది ఫుల్ బిజీ ఇంకా అంతా ఫ్యామిలీ బాండింగ్ అలా ఉంటుందన్నమాట ఎంతైనా పుట్టిల్లే కదండి ఎంత చేసినా ఎన్ని రోజులు ఉన్నా కానీ తక్కువ అన్నమాట ఫేస్లో చూసే ఆనందం తెలుస్తుంది కదా అలా ఉంటుంది మరి అది పుట్టిల్లు మహిమ అంతే అది ఫైనల్గా అస్సలు మా చెల్లె కొడుకు అయితే సంకలకెళ్ళి దిగట్లేదు వాడు ఏమైందో ఏమో తెలియదు మంచిగానే ఆడుకుంటాడు మా చిన్నమ్మేమో డైనింగ్ టేబుల్ లాగా ప్లేట్ పట్టుకుంది చెల్లెమో తింటుంది చూసారు కదా ఇలా ఉంటుంది మన ప్రేమలు అయితే సో అలాగనమాట చెల్లెకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కాసేపు వదిన పట్టుకుంది ఇంకా దాని తర్వాత ఇలా చిన్నమ్మ పట్టుకొని తినిపిస్తూ ఉంది కదా చాలు ఇంకా ఇంతకు మించిన ఏముంటుంది ఆనందాలు చిన్న చిన్న ఆనందాలు అంతే ఇంకా చిన్నమ్మ తినేసింది ముందే ఇంకా అమ్మ మా కోసం వెయిట్ చేసింది కాబట్టి ఇంకా అమ్మ మేమందరం కూడా కలిసి అయితే భోజనాలు చేస్తూ ఉన్నాము ఎండ అయితే మామూలుగా లేదు టూ మచ్ ఎండ ఉంది అసలు ఇప్పుడు ఇలా ఉందంటే ఇంకా రాను సమ్మర్ ఇంకా ఫుల్ విపరీతంగా ఉంటాయి కావచ్చు అసలు ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ కావచ్చు ఇంకా పచ్చడి పొలాలు ఏం లేవు కానీ పొలాల్లో ఇలా మొత్తానికైతే లంచ్ భోజనాలు అందరికీ ఇలా పొలంలో వేశారు చాలా బాగా అనిపించింది పైనుంచి ఎండ వేడి రైసు మసాలా ఫుడ్ ఇలా ఉంటుంది ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అన్నం పెడుతున్న వాళ్ళు వచ్చేసి ఇంకా మొత్తానికి అక్కడ నేను వీడియోస్ ఎప్పుడు చూస్తాను అత్త అని చెప్పేసి అన్నాడు బట్ చాలా హ్యాపీగా అనిపించింది నన్ను కూడా కొంచెం కవర్ చేయండి అని చెప్పేసి అలా సో అదన్నమాట ఫైనల్గా తినేసి అయితే స్టేజ్ దగ్గరికి అయితే ఫొటోస్ దిగుదామని అయితే స్టేజ్ దగ్గరికి వచ్చేసినాం ఇంకా ఇగో అనిల్ అన్న భార్య మా క్లాస్మేట్ కృష్ణ లాస్ట్ చార్ గాడి చార్ మీరు ఎలాగో వెళ్ళిరు కదా మీది అయిపోయి
ఓకే సరే ఫైనల్గా ఎక్కుతురా చిన్నాడి కథ చిన్నాడి ఆయన గజగు సిద్ధు ఇదా చిన్నాడిది మీరు దిగుర్రి అవును చూసారు కదండి మొత్తానికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా కబుర్లు ఇక్కడ వచ్చేసి బంజారా ట్రెడిషనల్ కొన్ని సాంగ్స్ అలా పాడుకుంటూ ఉంటారన్నమాట. ఈ పాట పాడడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. పెళ్లి కొడుకు తరపున వాళ్ళు కుడుకలు తీసుకొస్తారు. ఆ కుడుకలన్నీ కూడా అందరికీ పంచి పెట్టాలి. అలా కొంచెంగా సెంటిమెంటు అవన్నీ ఫార్మాలిటీస్ అయితే అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మా నానమ్మ అండ్ ఇంకా వదినలు మరదళ్ళు అండ్ అక్క అమ్మ ఇలా అందరం కూర్చొని ఇంకా మనం లేడీస్ ఎలా ఉంటుంది అసలు ముచ్చట్లే ఏడవు. నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న వచ్చేసి మా చిన్న నానమ్మ అన్నమాట. ఇంకా మా నానమ్మ మా తాత ఎవరు లేరు, బట్ చిన్న నానమ్మ చిన్న తాత ఇద్దరైతే ఉన్నారు. అలాగా ఇలా కొంచెంగా అయితే ఇలా ముచ్చట్లన్నీ కబుర్లు చేసుకొని ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు మొత్తానికి. బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చెప్తున్నాను కదండి. అస్సలు టైమే తెలియదు. లక్కీ తల్లి దగ్గర అయితే నాన్న తినేసి లక్కీ దగ్గర నాన్న ఉన్నాడు, టీవీ పెట్టేసి లక్కీ కూడా తినిపించేసి వచ్చేసాము. కొన్ని మా బంజారా ట్రెడిషనల్ సాంగ్స్ కూడా వినండి, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా విన్నారు కదండి, ఏమని అర్థమైందా? నాకే అర్థం అవ్వలేదు, మీకేం అర్థం అవుతాలేండి. ఇక్కడ వచ్చేసి మా మనవడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చిందంట మా మనవడు. సో మా బావ మనవడు మా మనవడు కదండి. అలాగా మా మేనకోడలు అండ్ ఇంకా చెల్లెలు కూతురు. సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడైతే చెప్పాను కదండి అబ్బాయి తరపున కుడుకలు వస్తాయని చెప్పేసి, ఇవే ఆ కుడుకలు అన్నమాట. ఇవి పగలగొట్టుకుంటూ కొంచెం ఇంకా మన భాషలో కొంచెం వాళ్ళని కొంచెం తిట్టుకుంటూ అలా ఉంటుంది. కొంచెం ఇదంతా కూడా ఎట్లా అంటే ఫోటాఫోటీగా ఉంటుంది. బట్ అలా ఆ కార్యక్రమం కోసం అయితే ఎంత రెడీ చేస్తున్నారు. ఇక్కడ మా చెల్లె అండ్ ఇంకా మా వదిన ఇలా కొంచెంగా క్యాప్చర్ చేస్తూ మధ్య మధ్యలో ప్రోగ్రామ్ ఏం జరుగుతుందని చెప్పేసి లైవ్లో ప్రోగ్రామ్ చూసుకుంటూ అసలు చెప్తున్నాను కదండి. ఇంకా చెల్లె అయితే ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది, ఎందుకంటే పాపం వాడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు చెల్లెలి కొడుకు. ఇంకా అందుకని చెప్పేసి చెల్లె ఇంటికైతే వెళ్ళింది. ఫార్మాలిటీ ప్రకారం అయితే ఇలా కుడుకలు పగలు కొట్టుకుంటూ పాటలు అండ్ ఇంకా మొత్తానికి అవంతా పగలగొట్టిన తర్వాత అందరికీ కొంచెం కొంచెం ప్రసాదం లెక్క పంచుతారు అన్నమాట. అది అంతా ఫార్మాలిటీసే.
ఎందుకంటే ఇంకా అది అబ్బాయి తరపున వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి అందరికీ కంపల్సరీగా పంచిపెట్టాలి. వీళ్ళనే కాదు ఎవరైనా కానీ తీసుకొచ్చినప్పుడు తీసుకురావాలి కంపల్సరీగా. అందరికీ ఆడపిల్ల తరపున వాళ్ళందరికీ ఇవ్వాలి. ఇలా పందిట్లో అదంతా కూడా అందరికీ పంచిపెట్టాలి. అది ఫార్మాలిటీ అన్నమాట. మేము కూడా తీసుకొని మేము కూడా తిన్నాం తర్వాత అనుకోండి. అయింది మొత్తానికి ఇలా కొంచెం కొంచెం అన్నీ పాటలు పాడుతున్నాం. మనకు అలాంటి పాటలు ఏం రావు. పింక్ కలర్ శారీ కట్టుకున్న మా పెద్దమ్మ వచ్చేసి ఆమెకు రాని పాటలంటూ ఏది ఉండదు. రాని లాంగ్వేజ్ కూడా ఉండదు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌కి ఒకటి రాదు కావచ్చు కానీ అన్ని లాంగ్వేజెస్ వస్తది. అంత యాక్టివ్‌గా అయితే ఉంటది. బట్ మొత్తానికి కొన్ని పీసెస్ అయితే అందరికి పంచిపెడుతూ ఉన్నారు. సో, ఇలాగా మొత్తానికి పుట్టింటికి వెళ్ళిన తర్వాత మొత్తం డే అంతా కూడా ఎలా గడిచింది. నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది. సో, ఇవాల్టి వీడియో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది? సో, మీ అందరికీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.